శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. వాస్తు మానవ జీవితానికి చుక్కాని వంటిది. అందుచేత వాస్తు శాస్త్రంలో సంభవించేటువంటి తప్పొప్పులను సవరించుకోవడానికి కూడా మనం కొన్ని నియమాలు పాటించాల్సిన పరిస్థితి ఎంతైనా ఉంది. వాస్తు దోష పరిహారానికి అనేక రకాలైనటువంటి మార్గాలు మనం తెలుసుకోవాలి. దానిలో ముఖ్యంగా వాస్తు దోషం నివారణ కోసం మీ యొక్క కార్యాలయాల్లో కానీ భవనాల్లో కానీ స్ఫటిక లింగాన్ని ప్రతిష్ఠించండి. స్ఫటిక లింగం చాలా గొప్పదండి. శుద్ధ స్ఫటిక సంకాశం అన్నారు. అందుకే స్ఫటిక లింగం గనక ఉన్నట్లయితే దోషాలు పోవడానికి సర్వేశ్వరుడు తన దివ్యవంతమైన అనుగ్రహ కరుణాకటాక్ష వీక్షణాలని ప్రసరింపజేస్తాడు అనే విషయాన్ని అర్థం చేసుకోవాలి. అందుకనే శ్రద్ధాపూర్వకంగా నిత్యం కనుక ఆ స్ఫటికలింగానికి అభిషేకం చేయటం కానీ పూజ కానీ ఆచరించినట్లయితే ఆ భవనానికి వాస్తు దోషం అనేటువంటిది చాలా మటుకు నివారించబడుతుంది అని చెప్పవచ్చు. అలాగే 9 అంగుళాల పొడవు 9 అంగుళాల వెడల్పు కలిగినటువంటి స్వస్తికును కుంకుమతో తడిపి ఇంటి ముఖద్వారంపై చిత్రించినట్లయితే వాస్తు దోషాల నుంచి బయటపడటానికి ఆస్కారం ఉంటుంది. స్వస్తిక్ అనేటువంటిది చాలా విశేషకరమైనటువంటి అభివృద్ధికరమైన చిహ్నంగా మనం శాస్త్రంలో చెప్పుకున్నాం. అంతేకాకుండా ఇంటి గేటు కిందండి ఒక వెండి తీగను కట్టండి. పంచముఖ ఆంజనేయ స్వామి వారి యొక్క పటం గేటు దగ్గర పెట్టండి. ఈ విధంగా కనుక చేసినట్లయితే మీ ఇంట్లో ఉన్నటువంటి వాస్తు దోషం కూడాను నివారించబడుతుంది. ఆ పటం అనేటువంటిది గేటు వైపుకు ముఖం పెట్టేటట్టుగా ఉండాలి. గేటు వైపుకు ముఖం పెట్టేటట్టుగా ఆ పటం తగిలించాలన్నమాట. అలాగే అశోక, మామిడి, రావి ఆకులు శుభ్రమైనవి తీసుకొని వీటి ఆకుల్ని తోరణంగా ఇంటి ముఖద్వారానికి కనుక కట్టినట్లయితే వాస్తు దోషం నుంచి బయటపడటానికి ఆస్కారం ఉంటుంది. అలాగే సాంబ్రాణి, కర్పూరం వారానికి ఒకసారైనా సరే ఇంట్లో అన్ని గదుల్లో కూడా వెలిగించినట్లయితే వాస్తు దోషాల్ని తొలగించుకోవడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. వాస్తు దోషాన్ని పూర్తిగా నివారించాలంటే వాస్తు పురుషునికి కూడా పూజ తప్పనిసరిగా చేసి తీరాలి. వాస్తు పురుషుని యొక్క చిత్రపటాలు అమ్ముతూ ఉంటారు. ఆ చిత్రపటానికి పూజ చేయండి. ఇంట్లో ధనాగారం ఎప్పుడూ ఖాళీగా ఉండకూడదు. అందులో కుబేర యంత్రం, శ్రీ యంత్రం ఉంచితే ధనాగారం అసలు ఖాళీగా ఉండదన్నమాట. మీ బీరువాలో ఎప్పుడూ డబ్బులు ఉంటూనే ఉంటాయి. కుబేర యంత్రం, శ్రీ యంత్రం గుర్తుపెట్టుకోండి బాగా. ఇంట్లో మనీ ప్లాంట్ అనేటువంటిది మాత్రం తప్పనిసరిగా ఉండాలి. అది ఆగ్నేయ మూల పైకి పెరుగుతున్నట్టుగా మాత్రం అమర్చుకోవాలి. ఆగ్నేయంలో పైకి పెరుగుతున్నట్టుగా ఉంటే మీకు ధనం బాగా వస్తుందన్నమాట. అలాగే మీ ఇంట్లో కానీ లేదా ఆఫీసులో కానీ మత్స్య యంత్రం కనుక ఉన్నట్లయితే ధన సమృద్ధి బాగా పెరుగుతుందండి. ఆ మత్స్య యంత్రం వలన ధనం బాగా పెరగడానికి ఆస్కారం ఉంటుంది. పడమటి వైపు ఉన్న గోడ దగ్గర పడమటికి కాళ్ళు పెట్టుకొని పడుకోవటం వలన విశేషంగా లాభం ఉంటుందని కూడాను మనకు శాస్త్రాల్లో చెప్పారు. అంటే తూర్పు వైపు తలకడబెట్టి పడమటి వైపు కాళ్ళు పెడతాం. ఈ విధంగా ఉన్నట్లయితే లాభదాయకమైన ప్రభావమే ఉంటుంది. ఇంటికి ఈశాన్యం వైపు ఎప్పుడూ కూడాను మెట్లు అనేటువంటివి కట్టకూడదు. ఇది అందరికీ తెలిసిన విశేషమే అయినప్పటికీ చాలామంది మెట్లు ఎత్తుగా కడుతున్నారు ఈ మధ్యకాలంలో. ఈశాన్యంలో మేము ఇల్లు ఎత్తుగా కట్టుకున్నామండి, నడవాలి కదా మరి ఎత్తుగా అని చెప్పేసి వాళ్ళు ఎత్తుగా కడుతున్నారు. అది చాలా తప్పన్నమాట. ఒకవేళ ఈశాన్యానికి కనుక మెట్లు ఉంటే నైరుతి వైపు ఒక పెద్ద గది ఉండి తీరాలి. నైరుతి వైపు మాత్రం పెద్ద గది ఉంటే మీరు ఈశాన్యంలో మెట్టు పెట్టుకున్నా ఏం కాదన్నమాట. వంటింటి తలుపు తక్కిన తలుపుల కంటే చిన్నదై ఉండాలి. మీ ఇంట్లో వంటింట్లోకి వెళ్ళేటువంటి తలుపు ఉందే, మీరు అమర్చినటువంటి అన్ని తలుపుల కన్నా 1 అంగుళమైనా సరే చిన్నదిగా ఉండటం చాలా అవసరం. ఇలా కనుక చేసుకున్నట్లయితే చాలా బాగా కలిసి వస్తుందన్నమాట. అట్లాగే వంట చేసే గృహిణి తూర్పు ముఖంగానే ఉండి వంట చేయాలి అని చాలాసార్లు చెప్పుకున్నాం. ఇలా వంట చేసేటప్పుడు అండి తూర్పు గోడకి మాత్రం గ్యాస్ స్టవ్ ఆనుకొని ఉండకూడదు. దానివల్ల నష్టం వాటిల్లుతుంది. ఇంట్లో ఈశాన్య దిక్కున ఒక చిన్న పూజా మందిరాన్ని ఏర్పరచుకోండి. ప్రతిరోజు పూజ హారతి ఘంటానాదం చేయండి. అక్కడ
అలా చేసినట్లయితే మీ ఇంట్లోకి చాలా శుభకరమైనటువంటి శక్తులు వస్తాయి. వృద్ధి చెందడానికి ఆస్కారం ఎక్కువ ఉంది. ఎక్కడ దైవ చింతన ఉంటుందో అక్కడ అభివృద్ధి జరుగుతుందని కదా శాస్త్రం. అందుచేత వాస్తు శాస్త్రంలో దైవ చింతనకు ఎక్కువ విలువనిచ్చారు. అందుకే ప్రతి సోమవారం అభిషేకం, భజనలు, కీర్తనలు ఇలాంటివి కూడాను తరచూ చేసుకోవటం, ఏదైనా ముత్తైదువులను పిలిచి వాళ్ళకి దక్షిణ తాంబూలాదులు ఇవ్వటం, ఇవన్నీ కూడాను ఇంటికి సమస్త ఐశ్వర్యాల్ని ప్రసాదించేటువంటి అద్భుతవంతమైనటువంటి విధి విధానాలుగా మనం గుర్తెరగాలి. అంతేకాకుండా ద్వార దోషాలు గనక ఉన్నట్లయితే, ద్వార దోషాలు అంటే పెట్టేటప్పుడే మీకు ద్వారంలో దోషం ఉందనుకోండి, ఓ పక్కకు వంగో, ఓ పక్కకు ఒరిగినట్టుగానో, లేకపోతే భూమిలోకి బాగా కూరుకుపోయినట్టుగానో ఉందనుకోండి ద్వారం, ఆ దోషాన్ని సవరించుకోవడానికి శంఖం, ముత్యం, రాగి, బంగారం ఒక ఎర్రని వస్త్రంలో కట్టి ద్వారానికి వేలాడదీయాలి. ద్వార దోషం పోవడానికి ఈ పని చేయాలి. నిద్రించేటువంటి గదిలో, బెడ్రూమ్లో ఎంగిలి పాత్రలు అనేటువంటివి ఎప్పుడు ఉండకూడదండి. చాలామంది ఇటీవల కాలంలో బెడ్రూమ్లోనే భోజనం చేస్తూ ఉంటారు. హడావిడిగా పర్వాలేదులే ఇక్కడ తీసుకురా టిఫిన్ అని చెప్పేసి అంటాం. ఆ పాత్రలన్నీ కూడా అక్కడ ఉండకూడదండి. ఎటువంటి పరిస్థితుల్లోనూ అవన్నీ తీసేసేయాలి. ఇలా గనక ఉంచినట్లయితే ఆరోగ్య విషయంలో కొద్దిగా తేడా కనిపిస్తుంది అన్నమాట. అలాగే పడుకునేటువంటి గదిలో నీళ్ల బిందె లాంటి బరువైన వస్తువులు, చీపీర్ లాంటివి కూడా పెట్టకూడదు. అంత కాబట్టి నీళ్లు తాగడానికి ఒక రాగి చెంబులో కాస్త నీళ్లు ఉంచుకొని మీ మంచం కింద పెట్టుకొని ఉంచుకోవచ్చు అన్నమాట. ఇవన్నీ కూడా వాస్తుశాస్త్రంలో దోష పరిహారానికి సులభతరమైనటువంటి మార్గాలుగా ప్రతి ఒక్కళ్ళు గ్రహించండి. తప్పనిసరిగా వీటిని ఆచరించినట్లయితే సర్వ విధాల శ్రేయోదాయకవంతమైన ప్రభావంతో మీ గృహం విరాజిల్లడానికి ఆస్కారం ఎక్కువగా ఉంది. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలోని గృహబల అంశాల్లో తెలుసుకుందామా? మరి సర్వే జనా సుఖినో భవంతు.